కూడరు, నీకు విరోధంగా గుంపుకూడు వారు నీ పక్షపు వారగుదురు. నీకు విరోధంగా రూపింపబడిన, అందరు చెప్తారండి, మనందరికి తెలిసిన వాక్యమే, నీకు బదులు నాకు అని చెప్పుకుందాం. నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం నువ్వు వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఈరోజు మన నీతి ఎవరి వల్ల కలుగుతుందంటే దేవుని వల్ల కలుగుతుంది. ఇది మన స్వాస్థ్యం. దిస్ ఇస్ అవర్ రైట్, దిస్ ఇస్ అవర్ ఇన్హెరిటెన్స్. ఈరోజు దేవుడు అంటున్నాడు ఏంటిదంటే, నేను ఎప్పుడైతే నేను సమకూర్చుతానో అప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరైతే నీకు విరుద్ధంగా ఉన్నారో వారు కూడా నీ పక్షంగా అవుతారు. ఎవరైతే నీకు వ్యతిరేకం మాట్లాడారో వారిని కూడా నీ పక్షంగా, నీ స్నేహితుడుగా, లేకపోతే నీ స్నేహితురాలుగా, లేకపోతే నీ కోసం పోరాడేవారుగా చేస్తాను. అందుకనే సామెతల గ్రంథంలో ఉంటుంది ఏంటిదంటే 16వ అధ్యాయం 7వ వచనం, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. మన ప్రవర్తన దేవుడికి ఇష్టమైనట్టు అయితే అంట, మన శత్రువులు కూడా మనకి మిత్రులుగా చేస్తాడంట దేవుడు. అది దేవుని రెస్టరేషన్ అండి. ఏ కీడు, ఎన్ని మనకి రూపించబడిన ఏ ఆయుధము, ఏ వ్యక్తి, ఎటువంటి చాతబడి శక్తి, ఎటువంటి మాంత్రిక శక్తి, ఎటువంటి అపవాది శక్తి, ఎటువంటి లోకనాథుల శక్తి, వాయుమండల అధిపతులు మన పైన అధికారం చెల్లించవంటే ఎందుకు అనంటే, మన దేవుడు సమకూర్చినప్పుడు అట్టి గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తామంట. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? నమ్మిన వారి చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? నథింగ్ నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. కానీ మీరు నమ్ముతున్నారు ఇవన్నీ మీరు పొందుకుంటారని? డూ యూ బిలీవ్ దట్ యూ విల్ రిసీవ్ దిస్? అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటిదంటే, ఆయన రోమీలకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్తుంది. దట్ హూ సో ఎవర్ విల్, ఎవరైతే నమ్ముతారో వారే పొందుకుంటారంట. మీరు నమ్ముతున్నారా? నౌ డూ యూ బిలీవ్? మీరు నమ్ముతున్నారా? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచు వాడు ఎవడును, అది ఎవరైనా అవ్వనివ్వండి, అది వృద్ధురాలు అవ్వనివ్వండి, యవనస్తురాలు అవ్వనివ్వండి, పాపాత్మురాలు అవ్వనివ్వండి, లేకపోతే శ్రేష్ఠుడు పరిశుద్ధుడు అవ్వనివ్వండి, హూ సో ఎవర్ విల్, ఎవరైతే ఆయనని నమ్ముతారో, ఎవరైనా ఆయనని నమ్మితే అది వారి దగున అంట. ఈరోజు ఇట్టి ఆశీర్వాదం, ఇట్టి సమకూర్చడం, ఇట్టి రెస్టరేషన్ అంతా కూడా యేసు నామములో మనందరి జీవితంలో జరుగునుగాక.